మున్సిపాలిటీ సీతారాంపల్లి సమీపంలోని ఇంటెక్ వెల్ వద్ద గోదావరి నీటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురుమిల్ల వేణు, పట్టణ మహిళా అధ్యక్షురాలు శ్యామల మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో నీరు కలుషితమై ఐరన్ శాతం పెరగడంతో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, సింగరేణి యాజమాన్యం స్టోరేజ్ నీటిని పరీక్షలకు పంపించకుండా ప్రజలకు సరఫరా చేయటం వల్లనే అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందించి ఇంటెక్ వెల్ వద్ద నీటి శుద్ధి యంత్రాలను అమర్చి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని, లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొద్దున రామ్మూర్తి, వడ్నల రాజన్న, యశోద, అనుజ, రాజేశ్వరి, భూదేవి, పోసం మహేందర్, దెబ్బటి శ్రీను, రుకుం మల్లేష్, యూత్ నాయకులు అశోక్, భీమిని రాజేష్, సూర్యభయ్, ఆకుల సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ డ్యామ్లు ఏదైతే ఉన్నాయో దీంట్లో వాటర్ స్టోరేజ్ అయ్యి ఇది ఏదైతే ఐరన్ శాతం పెరిగేది, దీనికి ముందస్తు ప్రణాళిక ఏదైతే ఉందో దీనికి ముందు టెస్ట్ పంపించేసి పరీక్షలు చేయించేసి ఏ విధంగా అనుగుణంగా ఉందో దానికి చర్యలు తీసుకొని ఏదైతే సింగరేణి అనుకోని ప్రభుత్వం అనుకోని దీనికి మిస్టర్ ముందు జాగ్రత్త తీసుకొని చేయాల్సింది పోయి ఇప్పుడు దీని అట్లా డైరెక్ట్ వాటర్ పంపించేసరికి ఐరన్ శాతం పెరిగేసి ఇప్పుడు ఈ వాటర్ తాగిన ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తా అంటే మన చిన్న పిల్లలు అనుకోని వీళ్ళు అనుకోని చాలామంది అనారోగ్యం గురైపోయి హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి ఏదైతే ఇది ఒక వస్తువు కాదు, ఎందుకంటే దీన్ని ఖరాబ్ అయిన తర్వాత చేయడానికి కాదు ఇది. ఎందుకంటే ఇది ప్రాంతకరమైనది. ఎందుకంటే త్రాగునీరు, ఈ త్రాగునీరు ఏదైతే శుద్ధిగా ఉంటాయో దీనికి అప్పుడు మనం పంపిస్తే ఏదో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. దీనికి ముందస్తు ఇప్పుడు ఐరన్ శాతం పెరిగింది, స్టోరేజ్ వాటర్ ఉన్నప్పుడు వీళ్ళు చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టోరేజ్ ఉన్నప్పుడు వాటర్కు కంపల్సరీ వీళ్ళు చర్య తీసుకోవాలి. సింగరేణి వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చేయాలి. ఈ లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా పరిగణలు తీసుకోవాలి దీని. ఎందుకంటే ఇట్లే వదిలిపెట్టేస్తే ప్రాణాలు పోతాయి. ప్రజలతో చెలగడం ఆడడం మంచిది కాదు. దీనికి ఏదైతే సంబంధిత ఇప్పుడు ఉన్నదో దానికి కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చేయాలని మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గోదావరి పరివారిక ప్రాంతమైనటువంటి నస్పూర్ మున్సిపల్ ప్రజలకు మంచినీరు అందించే క్రమంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గోదావరిలో ఐరన్ శాతం పెరగడం వల్ల నీరు కలుషితంగా మారిందని ఇప్పటికీ 20 రోజులు, సుమారు 15 నుంచి 20 రోజులు అవుతున్నా కూడా సింగరేణి అధికారులు ఎలాంటి చలనం లేదు. మరి వెంటనే తక్షణమే ఏదైతే సింగరేణి పరివార ప్రాంతంలో మీరు మంచినీరు అందిస్తున్నారో ఆ నీరును వెంటనే శుద్ధి చేసి వీలైనంత తొందరగా మంచినీటిని అందించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే సీతారాంపల్లిలో ఉన్నటువంటి ఇంటెక్ వెల్లో ఈ యొక్క ఐరన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసే అంత సామర్థ్యం కలిగిన యంత్రాలు లేకపోవడం వల్ల కూడా కొంత సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే సింగరేణి అధికారులు దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి వెంటనే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీరు అందించాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో దీని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఈ సందర్భంగా మేము వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. లోపల గత 15 రోజుల నుండి దాదాపుగా మురికి నీరు వస్తుంది. చాలా దుర్గంధంతో కూడినటువంటి మురికి నీరు. దాని ద్వారా ప్రజలు చాలా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. చాలామంది ప్రజలకు వాంతులు, విరోచనాలు ఇట్లా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అయినా కానీ మరి దీని విషయంలో ఎంత కూడా దీని మీద మేము చర్యలు తీసుకొచ్చినా కూడా దీని మీద ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం కానీ ఈ అధికారులు కానీ దీన్ని దృష్టిలోకి ఉంచుకొని ప్రజలను ఇబ్బందులు గురి చేయకుండా మంచినీరు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇక్కడ గోదావరి తీరానికి వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇందులో 0.03 ఉండాల్సినటువంటి ఐరన్ % ఇప్పటికే 0.6% చేరిందని అంటున్నారు. ఇంకా 1% కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ఉన్న నీరుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ కానీ ఎలాంటి సంబంధం లేకుండా వీటిని డీపొల్యూట్ నుంచి కాపాడి ఈ నీరును శుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అధికారులు దీనికి స్పందించి శుభ్రమైన నీరునిచ్చి ప్రజలను కాపాడాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.